Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Occasional Courses. I am M. Narsimha Reddy, MCom Gold Medal in Taxation, CGL in Occasional Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komaram Bhim, Asifabad. Taxation to Unit 1 Income from Business Part H Digital Class. పన్ను విధింపు 2 యూనిట్ 1 వ్యాపారం నుండి ఆదాయం పార్ట్ హెచ్ డిజిటల్ క్లాస్. టెక్స్ట్ బుక్ ప్రాబ్లం నెంబర్ 6 పేజ్ నెంబర్ 242-243. ఈ పార్ట్ హెచ్ డిజిటల్ క్లాస్ నందు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 242 మరియు 243 నందు గల ప్రాబ్లం నెంబర్ 6ను మనం సాధన చేయబోతున్నాం. కావున విద్యార్థులు టెక్స్ట్ బుక్ నందు గల ప్రాబ్లం నెంబర్ 6ను పేజ్ నెంబర్ 242 మరియు 243 నందు చూడవలసి ఉంటుంది. ప్రాబ్లం నెంబర్ 6 విషయానికి వచ్చినట్టయితే ఈ ప్రాబ్లం నెంబర్ టెక్స్ట్ బుక్ నందు గల చివరి ప్రాబ్లం 6వ ప్రాబ్లం. అదేవిధంగా ప్రాబ్లం నెంబర్ 1, ప్రాబ్లం నెంబర్ 2, ప్రాబ్లం నెంబర్ 3, ప్రాబ్లం నెంబర్ 4, ప్రాబ్లం నెంబర్ 5 నందు గల అన్ని రకాల సర్దుబాట్లను మరియు అన్ని రకముల అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ లెక్క చేయడం అనేది జరుగుతుంది. కావున విద్యార్థులు ప్రాబ్లం నెంబర్ 1, 2, 3, 4, 5 నందు గల సందేహాలను కూడా ఈ ప్రాబ్లం నెంబర్ 6 నందు నివృత్తి చేసుకున్నటకు అవకాశం కలదు. కావున ఈ ప్రాబ్లం కొంచెం పెద్దదిగా ఉండడం అనేది జరుగుతుంది. కావున విద్యార్థులు 1-2 సార్లు ఈ ప్రాబ్లాన్ని కనుక చూసినట్టయితే ప్రాబ్లం నెంబర్ 1, 2, 3, 4, 5 నందు గల సందేహాలను కూడా నివృత్తి చేసుకున్నటకు అవకాశం కలదు. ఇక ప్రాబ్లం విషయానికి వచ్చినట్టయితే ఈ క్రింది లాభ నష్టాల ఖాతా నుండి శ్రీ మోహన్ యొక్క వ్యాపారం నుండి ఆదాయంను పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 లెక్కింపు. లాభ నష్టాల ఖాతా డెబిట్ మరియు క్రెడిట్. అదేవిధంగా శ్రీ మోహన్ గారు గత సంవత్సరం అయినటువంటి 2019-2020 గత సంవత్సరం నందు వ్యాపారాన్ని నిర్వహించడం ద్వారా చెల్లించినటువంటి ఖర్చులను, అదేవిధంగా పొందినటువంటి లేదా స్వీకరించినటువంటి ఆదాయాలకు సంబంధించి రాబడులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి సారాంశిక పట్టిక అయినటువంటి లాభ నష్టాల ఖాతా రూపంలో మనకు సమర్పించడం అనేది జరిగింది, ఇవ్వడం అనేది జరిగింది. ఆ కారణం చేత ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ మోహన్ గారి యొక్క వ్యాపారం నుండి ఆదాయాన్ని ఇచ్చినటువంటి వివరాల ద్వారా మనము లెక్కించవలసి ఉంటుంది. అంటే ప్రతి వ్యాపార సంస్థ కూడా సాధారణంగా సంవత్సరం అంతంలో వ్యాపారం యొక్క తుది ఫలితాన్ని తెలుసుకోవడం కోసం గాను లాభ నష్టాల ఖాతాను, అదేవిధంగా వర్తకపు ఖాతాను, లాభ నష్టాల ఖాతాను తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ వర్తకపు ఖాతాను తయారు చేయడం ద్వారా స్థూల లాభాన్ని లేదా స్థూల నష్టాన్ని కనుగొన్న తదుపరి వచ్చినటువంటి స్థూల లాభాన్ని మరియు స్థూల నష్టాన్ని లాభ నష్టాల ఖాతాకు మళ్లిస్తూ వచ్చినటువంటి స్థూల లాభం లేదా స్థూల నష్టంతో మనము లాభ నష్టాల ఖాతాను ప్రారంభించవలసి ఉంటుంది. కావున ఇక్కడ ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతా వివరాల్లో శ్రీ మోహన్ గారు తయారు చేసినటువంటి వర్తకపు ఖాతా ద్వారా వచ్చినటువంటి స్థూల లాభం రావడం అనేది జరిగింది. ఆ కారణం చేతనే స్థూల లాభాన్ని స్థూల లాభం 1,72,000 రూపాయలని మనకు ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ వైపున ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా మనకు వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనకు నికర లాభంని మాత్రమే మనం పరిగణలోకి తీసుకునవలసి ఉంటుంది. స్థూల లాభాన్ని మనం పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరం లేదు. ఇక ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ భాగంలో అంటే ఎడమ చేతి భాగంలో డెబిట్ వైపున వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఖర్చులు, అదేవిధంగా వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి రాబడి నష్టాలు,
అదేవిధంగా వ్యాపారంతో సంబంధం లేనటువంటి వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు, అదేవిధంగా వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి పెట్టుబడి ఖర్చులు, అదేవిధంగా వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి పెట్టుబడి నష్టాలను కూడా లాభ నష్టాల ఖాతా యందు నమోదు చేసేటకు అవకాశం కలదు. కావున ఆదాయపు పన్ను చట్టపు నిబంధనల ప్రకారం మనము కేవలం వ్యాపారం నుండి ఆదాయాన్ని మాత్రమే లెక్కించవలసి ఉంటుంది. అనగా మనము అసలైన నికర లాభాన్ని ఆదాయపు పన్ను చట్టం దృష్టిలో మనం లెక్కించవలసి ఉంటుంది. అందుకోసం గాను ఆదాయపు పన్ను చట్టపు నిబంధనల ప్రకారం మనము నికర లాభాన్ని ముందుగా తీసుకొని లాభ నష్టాల ఖాతా ప్రకారం తీసుకొనబడినటువంటి నికర లాభానికి మనము వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులను వదిలివేస్తూ వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఖర్చులు, అదేవిధంగా వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు కనుక ఏమైనా చెల్లించి వ్యాపార లాభ నష్టాల ఖాతాలో కనుక అస్సెస్సి డెబిట్ చేసినట్టయితే ఆ డెబిట్ చేసినటువంటి మొత్తాలను తిరిగి మనము లాభ నష్టాల ఖాతాలో ఇచ్చినటువంటి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. కావున విద్యార్థులు ముఖ్యంగా గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం, వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనం ఆదాయపు పన్ను చట్టపు నిబంధనల ప్రకారం కేవలం రాబడి ఖర్చులకు అదేవిధంగా రాబడి నష్టాలకు మాత్రమే తగ్గింపిస్తాం. కావున రాబడి నష్టాలే కానీ లేదా రాబడి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి లాభ నష్టాల ఖాతాలో సరిగానే డెబిట్ అయినట్టయితే మనం వాటిని వదిలివేయవలసి ఉంటుంది. అదేవిధంగా రాబడి ఖర్చులు కాకుండా పెట్టుబడి ఖర్చులే కానీ లేదా పెట్టుబడి నష్టాలే కానీ లేదా వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఖర్చులు ఏమైనా లాభ నష్టాల ఖాతాలో డెబిట్ అయిన ఎడల వాటిని గుర్తించి మనము ఇచ్చినటువంటి నికర లాభానికి మనము కలపవలసి ఉంటుంది. అదేవిధంగా ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతాలో 2 భాగాలు ఉండడం అనేది జరిగింది. ఒకటి ఎడమ చేతి భాగమైనటువంటి డెబిట్ భాగం, అదేవిధంగా కుడి చేతి భాగమైనటువంటి క్రెడిట్ భాగం. అదేవిధంగా ఎడమ చేతి భాగమైనటువంటి డెబిట్ భాగం నందు వ్యాపారంతో సంబంధం ఉన్న రాబడి ఖర్చులను, అదేవిధంగా వ్యాపారంతో సంబంధం ఉన్న రాబడి నష్టములను, అదేవిధంగా వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఖర్చులను, వ్యక్తిగతమైనటువంటి ఖర్చులను, అదేవిధంగా వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి పెట్టుబడి ఖర్చులను, అదేవిధంగా వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి పెట్టుబడి నష్టాలను కూడా నమోదు చేయుటకు అవకాశం కలదు. అందుచేత విద్యార్థులు రాబడి ఖర్చులను, రాబడి నష్టాలను వ్యాపారంతో సంబంధం ఉన్న వాటిని వదిలివేస్తూ రాబడి నష్టాలు, రాబడి ఖర్చులు వ్యాపారంతో సంబంధం లేని వాటిని నికర లాభానికి కూడుతూ, అదేవిధంగా వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి పెట్టుబడి ఖర్చులు, పెట్టుబడి నష్టాలు కనుక ఇచ్చినటువంటి వివరాల్లో ఉన్న ఎడల మనం వాటిని నికర లాభానికి కూడవలసి ఉంటుంది. ఇక ప్రస్తుతం నేను విద్యార్థులు డెబిట్ వైపు ఉన్నటువంటి అంశాల గురించి ఒక్కొక్క అంశం గురించి వివరించబోతున్నాను. కావున విద్యార్థులు ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతాలో అంటే డెబిట్ సైడ్న అంటే ఎడమ చేతి భాగాన విద్యార్థులు చూడవలసి ఉంటుంది. ఇక జీతాలు 10,000 రూపాయలు. ఈ జీతాలు అనేది వ్యాపార సంస్థలో పనిచేసేటువంటి కార్యాలయంలో పనిచేసేటువంటి సిబ్బందికి చెల్లించినటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో అవి వ్యాపార ఖర్చుగానే మనం భావించవలసి ఉంటుంది. అదేవిధంగా అది వ్యాపారపు ఖర్చు కాబట్టి మనం వాటికి తగ్గింపుగా ఇచ్చేటకు అవకాశం కలదు. కావున మనం పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా గృహ ఉపయోగ ఖర్చులు. ఈ గృహ ఉపయోగ ఖర్చులు అనేది యజమాని యొక్క వ్యక్తిగతమైనటువంటి ఖర్చు. కావున వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు కనుక వ్యాపార సంస్థ నుండి చెల్లించి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసిన ఎడల అట్టి డెబిట్ చేసినటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాలను మనం తిరిగి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. అదేవిధంగా విరాళాలు 10,000 రూపాయలు. ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 80G ప్రకారం అస్సెస్సి యొక్క మొత్తం ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనము ఈ విరాళాలు కానీ లేదా దాన ధర్మాలు కానీ చేసిన ఎడల అట్టి విరాళాలకు మరియు దాన ధర్మాలకు ఆదాయ పన్ను చట్టం నిబంధనల ప్రకారం సెక్షన్ 80G ప్రకారం మనము అస్సెస్సి యొక్క స్థూల మొత్తం ఆదాయం నుండి
తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. దానిని వ్యాపారపు ఖర్చుగా భావించుటకు అవకాశం లేదు. కావున విరాళాల రూపాయలు 10,000 మొత్తాన్ని తిరిగి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. అదేవిధంగా సంపద పన్ను 10,000 రూపాయలు వ్యక్తిగతమైనటువంటి పన్ను, కావున మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. అంటే శ్రీ మోహన్ గారు అతను కలిగి ఉన్నటువంటి ఆస్తులపై చెల్లించినటువంటి సంపద పన్ను రూపాయలు 10,000 ఏదైతే ఉందో అది 10,000 మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. కావున తిరిగి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. అదేవిధంగా దాన ధర్మాలు 15,000 రూపాయలు. మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా విరాళాలే కానీ దాన ధర్మాలే కానీ అస్సెస్సి యొక్క మొత్తం ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనము స్థూల మొత్తం ఆదాయం నుండి తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. దానిని వ్యాపార ఖర్చుగా భావించుటకు అవకాశం లేదు. కావున దాన ధర్మాలు 15,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ 15,000 రూపాయలను తిరిగి నికర లాభానికి మనం కూడవలసి ఉంటుంది. అదేవిధంగా ఆదాయ పన్ను అనేది కూడా వ్యక్తిగతమైనటువంటి పన్ను. కావున వ్యక్తిగతమైనటువంటి ఆదాయ పన్నును మనం వ్యాపార సంస్థ నుండి చెల్లించి అదేవిధంగా లాభ నష్టాల ఖాతా యందు డెబిట్ చేయడం అనేది జరిగింది. కావున తిరిగి ఇచ్చినటువంటి నికర లాభం 1,00,000 రూపాయలకు మనము 7,000 రూపాయలను తిరిగి కూడవలసి ఉంటుంది. అదేవిధంగా రాని బాకీలు రూపాయలు 3,000. ఈ రాని బాకీలు అనేది వ్యాపార సంస్థకు రాబడి నష్టం. కావున రాబడి నష్టాలకు మనం వ్యాపారం నుండి ఆదాయం లెక్కించేటువంటి సందర్భంలో తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం కలదు. కావున మనము వీటిని తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం కలదు. అదేవిధంగా రాని బాకీల కోసం ఏర్పాటు. ఈ రాని బాకీల కోసం ఏర్పాటు 2,000 రూపాయలు మనము చట్ట నిబంధనల ప్రకారం ఇది భావితమైనటువంటి ఖర్చు లేదా నామమాత్రమైనటువంటి ఖర్చు. అదేవిధంగా మనము ఈ నామమాత్రపు లేదా భావితమైనటువంటి ఖర్చు కావున మనము ఎటువంటి ఏర్పాట్లకు కూడా తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. కావున రాని బాకీల కోసం ఏర్పాటు 2,000ను తిరిగి నికర లాభానికి మనం కూడవలసి ఉంటుంది. అంటే రాని బాకీలు 3,000 రూపాయలకు చట్ట నిబంధనల ప్రకారం రాబడి నష్టం కాబట్టి తగ్గింపుగా ఇస్తాం. కానీ రాని బాకీల కోసం ఏర్పాటు అనేది చట్ట నిబంధనల ప్రకారం మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. అదేవిధంగా డిస్కౌంట్ అనేది వ్యాపారపరమైనటువంటి ఖర్చు కావున మనం తగ్గింపించటకు అవకాశం కలదు. అదేవిధంగా మూలధనంపై వడ్డీ 15,000 రూపాయలు. ఈ మూలధనంపై వడ్డీ అనేది కూడా నామమాత్రపు ఖర్చు లేదా భావితమైనటువంటి ఖర్చు కావున మనం చట్ట నిబంధనల ప్రకారం తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం లేదు. కావున తిరిగి మనము నికర లాభానికి కూడవలసి ఉంటుంది. అదేవిధంగా తరుగుదల రూపాయలు 12,000. అంటే లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపు ఇచ్చిన తరుగుదల 12,000 రూపాయలను మనం రెండో హెడ్డింగ్ కింద యథావిధిగా 12,000 రూపాయలను తీసుకొనవలసి ఉంటుంది. అదేవిధంగా అదనపు సమాచారంలో కనుక అనుమతించినటువంటి తరుగుదల ఉన్న ఎడల మనం మూడో హెడ్డింగ్ నుండి తీసివేయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ తరుగుదల విషయానికి వచ్చినట్టయితే తరుగుదలను 2 సందర్భాల్లో మనకి ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఒకటి ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపు ఇచ్చినటువంటి తరుగుదల మొత్తం ఏదైతే ఉందో ఆ తరుగుదల మొత్తాన్ని మనము రెండవ హెడ్డింగ్ కింద నికర లాభానికి కూడవలసి ఉంటుంది. అదేవిధంగా అదనపు సమాచారంలో అనుమతించినటువంటి తరుగుదల ఇచ్చిన ఎడల అట్టి అనుమతించినటువంటి తరుగుదలను మూడో హెడ్డింగ్ కింద అనుమతించబడేటువంటి ఖర్చులు మరియు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ కానటువంటి మొత్తాలు అనేటువంటి మూడవ హెడ్డింగ్ కింద మనం తీసివేయవలసి ఉంటుంది. ఇక అదేవిధంగా అగ్ని బీమా విషయానికి వచ్చినట్టయితే వ్యాపార ఆస్తులను కానీ లేదా వ్యాపార సరుకులను కానీ అగ్ని బీమా నుండి రక్షించుకోవడం కోసం కనుక చెల్లించినట్టయితే అట్టి ఖర్చు వ్యాపారకు సంబంధిత ఖర్చు కావున మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం కలదు. కావున మనం దానిని పరిగణించడానికి అవకాశం లేదు. అదేవిధంగా జీవిత బీమా ప్రీమియం. ఈ జీవిత బీమా ప్రీమియం అనేది మనకు వ్యక్తిగతమైనటువంటి ఖర్చు. అంటే శ్రీ మోహన్ గారు తన వ్యక్తిగతమైనటువంటి జీవితం మీద తీసుకున్నటువంటి పాలసీ పైన అతను వ్యాపార సంస్థ నుండి 4,000 రూపాయలు చెల్లించి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయడం అనేది కాబట్టి అది వ్యాపార సంబంధితమైనటువంటి ఖర్చు కాదు, అది వ్యక్తిగతమైనటువంటి ఖర్చు. కావున తిరిగి మనం నికర లాభానికి కూడవలసి ఉంటుంది. అదేవిధంగా ప్రయాణ ఖర్చులు సర్దుబాట్లలో కనుక ఏమైనా అంశాలు ఇచ్చినట్టయితే సర్దుబాటు అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటూ ప్రయాణ ఖర్చులలో వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఖర్చులను వదిలివేస్తూ వ్యాపారంతో సంబంధం లేనటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాలను మనము నికర లాభానికి కూడవలసి ఉంటుంది. అదేవిధంగా సాధారణ ఖర్చుల విషయంలో కూడా సాధారణ ఖర్చుల్లో వ్యాపార సంబంధిత ఖర్చులు ఏవైనా ఉన్నాయడల వాటిని వదిలివేస్తూ వ్యాపార సంబంధం కానటువంటి ఖర్చులు కనుక ఏమైనా ఉన్న ఎడల అదనపు సమాచారాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ మనం వ్యాపార సంబంధం కానటువంటి ఖర్చులను మనము నికర లాభానికి కూడవలసి ఉంటుంది. అదేవిధంగా నికర లాభం
రూపాయలు మనం మొదటి హెడ్డింగ్గా మనం తీసుకొనవలసి ఉంటుంది. ఇక విద్యార్థులు క్రెడిట్ వైపు అంటే రైట్ హ్యాండ్ సైడ్ వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఆదాయాలు, అదేవిధంగా వ్యాపారంతో సంబంధం లేనటువంటి మరియు ఇతర శీర్షికలో చూపించేటువంటి ఆదాయాలు కూడా నమోదు చేయటకు అవకాశం కలదు. అదేవిధంగా రాబడి ఆదాయాలను, అదేవిధంగా పెట్టుబడి తరహా ఆదాయాలను కూడా మనము క్రెడిట్ వైపున నమోదు చేయటకు అవకాశం కలదు వ్యాపారస్తుడు. కావున మనం వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి రాబడి ఆదాయాలను మాత్రమే మనం వదిలివేయవలసి ఉంటుంది. అదేవిధంగా పెట్టుబడి ఆదాయాలు కానీ లేదా వృత్తితో సంబంధం లేనటువంటి ఆదాయాలు కనుక లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ చేసినట్లయితే ఆ చేసినటువంటి మొత్తాన్ని మనము తిరిగి 4వ హెడ్డింగ్ కింద నికర లాభం నుండి తీసివేయవలసి ఉంటుంది. ఇక బై స్థూల లాభం మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగానే శ్రీ మోహన్ గారు వర్తకప్ ఖాతాను తయారు చేయడం ద్వారా స్థూల లాభం రావడం జరిగింది. ఆ స్థూల లాభాన్ని బై స్థూల లాభం 1,72,000 రూపాయలుగా రాయడం అనేది జరిగింది క్రెడిట్ వైపున. కావున మనకు బై స్థూల లాభం 1,72,000 పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరం లేదు. వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనము నికర లాభాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా డివిడెండ్లు 10,000 రూపాయలు. ఈ డివిడెండ్లు అనేది శ్రీ మోహన్ గారి యొక్క ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షిక నందు లెక్కించవలసి ఉంటుంది. ఇది వ్యాపార ఆదాయం కాదు. కావున మనం దానిని 4వ హెడ్డింగ్ కింద మనం తీసివేయవలసి ఉంటుంది. ఇక రుణగ్రస్తులపై వడ్డీ 10,000 రూపాయలు. వ్యాపార సంస్థకు బాకీ పడి ఉన్నటువంటి రుణగ్రస్తుల నుండి కనుక ఏ మొత్తమైన వడ్డీ వసూలైనట్టయితే ఆ వసూలైనటువంటి వడ్డీ అనేది వ్యాపారపు ఆదాయం. కావున మనం పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరం అనేది లేదు. అదేవిధంగా బై కమిషన్ 15,000 రూపాయలు, అది వ్యాపారం యొక్క ఆదాయం. కావున మనం దానిని పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరం అనేది లేదు. అదేవిధంగా రాని బాకీల వసూలు రూపాయలు 10,000 రూపాయలు. ఇక రాని బాకీల వసూలు విషయానికి వచ్చినట్టయితే రాని బాకీలు కనుక గత సంవత్సరంలో కనుక అనుమతించినటువంటి రాని బాకీలు అయిన ఎడల అది వ్యాపార ఆదాయం అగును. కావున మనం పరిగణలోకి తీసుకునవలసిన అవసరం లేదు. ఒకవేళ రాని బాకీల వసూలు ఈ 10,000 రూపాయలకు సంబంధించి అదనపు సమాచారంలో ఇచ్చినటువంటి సమాచారాన్ని పరిగణలోకి తీసుకునవలసి ఉంటుంది. ఇచ్చినటువంటి అదనపు సమాచారంలో రాని బాకీల వసూలు అనేది గతంలో అనుమతించబడినటువంటి ఖర్చు లేదా తగ్గింపుగా ఇవ్వబడినటువంటి ఖర్చు. కావున దానిని రాని బాకీల వసూలు 10,000 రూపాయలను మనం ఈ ప్రశ్న యందు మనము వ్యాపార ఆదాయంగా పరిగణించుటకు అవకాశం లేదు. కావున రాని బాకీల వసూలు 10,000 రూపాయలను మనము 4వ హెడ్డింగ్ నుండి తీసివేయవలసి ఉంటుంది. ప్రాబ్లం నెంబర్ 6, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 242 and 243 page number. From the below given information, compute business income of Mr. Mohan for the assessment year 2020 and 21. Given profit and loss account, debit and credit. And I am going to explain about left hand side debit part of the profit and loss account items. That's why students come to the left hand side debit side part of the profit and loss account. 2 salaries related to the business expenditure, that's why allowed as deduction. 2 household expenses not related to the business, it's a personal expenditure, that's why not allowed as deduction. Rupees 5,000 added back to the given net profit. Charity rupees 10,000 allowed as deduction according to the Income Tax Act 1961 under section 80G from the gross total income. Wealth tax is a personal tax, that's why not allowed as deduction. Donations rupees 15,000. Donations 15,000 is also allowed as deduction as per the Income Tax Act section 80G from the gross total income of the assessee. And income tax is a personal tax, that's why not allowed as deduction. Bad debts rupees 3,000 is a business revenue loss, that's why allowed as deduction. That's why we need not to take it into the account. Provision for bad debts rupees 2,000, it's not allowed as deduction because provision for bad debts is a
anticipatory expenditure. That's why not allowed as deduction. That's why while computing income from business, we need to add it back rupees 2000 to the given net profit. Here discount rupees 3000 allowed as deduction because it's related to the business expenditure. Interest on capital 15,000 rupees 15,000. Interest on capital is a notional expenditure. That's why not allowed as deduction. Hence added back to the given net profit. Depreciation, take depreciation rupees 12,000 under second heading, and fire insurance rupees 1,000 allowed as deduction because it is a business expenditure. Life insurance premium rupees 4,000 is the personal expenditure. That's why not allowed as deduction. Traveling expenses allowed as deduction, and consider the other information as per general expenses rupees 14,000. Take the additional information into the consideration. Net profit rupees 1 lakh here. Then students, come to the credit side of the given profit and loss account. Right now I am going to explain about credit side items of the given profit and loss account. By gross profit 1,72,000, we need not to take it into the account. That's why we omit it. By dividends rupees 10,000, dividends rupees 10,000 shown under the fifth heading, income from other sources, because it's not related to the business income. Interest on debtors related to the business income. That's why we need not to take it into the account. And by commission is also business income. That's why we need not to take it into the account. By bad debts recovered rupees 10,000. Bad debts recovered as per the additional information or other information. Bad debts recovered disallowed earlier and received in this year. That's why it is not a business income. That's why deduct from the fourth heading from the given net profit. Allowable depreciation rupees 16,000 allowed as deduction under section 32 of the Income Tax Act 1961 under third heading rupees 16,000. General expenses include rupees 4,000 spent on rectifying the defective title of a business asset, because rupees 4,000 will be treated as capital expenditure. That's why not allowed as deduction while computing income from business. Here traveling expenses include rupees 5,000 spent on pleasure trip of the proprietor. This is a personal expenditure rupees 5,000. That's why not allowed as deduction. Donations are paid and approved institutions. This is allowed as deduction as per the Income Tax Act 1961 under section 80G, income from the gross total income of the assessee. Bad debts recovered were disallowed earlier. Here bad debts recovered were disallowed earlier is not an business income. That's why we need to deduct from the fourth heading. అదేవిధంగా ప్రాబ్లం నెంబర్ 6, ఇతర సమాచారం. అనుమతించిన తరుగుదల రూపాయలు 16,000. ఆదాయ పన్ను చట్టం నిబంధనల ప్రకారం మనకు అనుమతించినటువంటి తరుగుదల 16,000 రూపాయలుగా ఇవ్వడం అనేది జరిగింది. ఇచ్చినటువంటి 16,000 రూపాయలను మనం మూడవ హెడ్డింగ్ కింద అనుమతించిన ఖర్చులు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయనివి అనేటువంటి అంశం కింద మనము మూడవ హెడ్డింగ్ కింద తీసుకునవలసి ఉంటుంది. అంటే అస్ఎస్సికి అర్హత ప్రకారం నిబంధనల ప్రకారం అనుమతించినటువంటి తరుగుదల 16,000 రూపాయలు, కానీ అస్ఎస్సి ఆ మొత్తాన్ని లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయబడలేదు. అందుచేత మనము లాభ నష్టాల ఖాతాలో ఇచ్చినటువంటి 12,000 రూపాయలను యథావిధిగా రెండో హెడ్డింగ్ కింద తీసుకుంటూ, అదేవిధంగా అనుమతించిన తరుగుదల రూపాయలు 16,000ను మనం మూడో హెడ్డింగ్ నుండి తీసివేయవలసి ఉంటుంది. ఇక సాధారణ ఖర్చులలో రూపాయలు 4,000 వ్యాపార ఆస్తి పేరును సరిచేయుటకు చెల్లించినవి కలిసి ఉన్నవి. అంటే సాధారణ ఖర్చులలో రూపాయలు 4,000 వ్యాపార సంస్థ పేరును సరిచేయుటకు అది చెల్లించినవి కలిసి ఉన్నవి. అది సెంటెన్స్ తప్పు ఉంది, చెల్లించినవి కలిసినవి విద్యార్థులు గమనించవలసి ఉంటుంది. అయితే
విషయానికి వచ్చినట్టయితే సాధారణ ఖర్చులలో వ్యాపార ఆస్తి పేరును సరిచేయటకు చెల్లించినటువంటి ఖర్చును మనము పెట్టుబడి ఖర్చుగా భావిస్తున్నాం. కావున మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. కావున మనము నికర లాభానికి రెండో హెడ్డింగ్ కింద కూడవలసి ఉంటుంది. ఇక ప్రయాణ ఖర్చులో రూపాయలు 5,000 సొంత విహార యాత్రకు సంబంధించినవి కలిసి ఉండడం అనేది జరిగింది. అంటే వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి రాబడి ఖర్చులకే మనం తగ్గింపుగా ఇస్తాం. అంతే తప్ప సొంత అవసరాల నిమిత్తం సొంత ప్రయాణ ఖర్చులను కనుక వ్యాపార సంస్థ నుండి చెల్లించి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినట్టయితే ఆ డెబిట్ చేసినటువంటి సొంత ఖర్చులను వ్యక్తిగతమైనటువంటి ఖర్చులను తిరిగి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. అందుచేత రూపాయలు 5,000 సొంత విహార యాత్రకు సంబంధించినవి మనకు లాభ నష్టాల ఖాతాలో నమోదు చేసి వ్యాపారం నుండి చెల్లించడం అనేది జరిగింది. కాబట్టి తిరిగి ఇచ్చినటువంటి నికర లాభం అయినటువంటి ₹1,00,000 మనం తిరిగి 5,000 రూపాయలను కూడవలసి ఉంటుంది. అదేవిధంగా విరాళాలు గుర్తింపు పొందిన సంస్థకు ఇచ్చినవి. అంటే గుర్తింపు పొందిన సంస్థకు ఇచ్చినటువంటి విరాళాలు ఏవైతే ఉన్నాయో లేదా దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80G ప్రకారం అస్సెస్సీ యొక్క మొత్తం ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనం అస్సెస్సీ యొక్క స్థూల మొత్తం ఆదాయాన్ని లెక్కించిన తదుపరి స్థూల మొత్తం ఆదాయం నుండి అర్హత ప్రకారం విరాళాలకు మనం తగ్గింపుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. దానిని మనం వ్యాపారపు ఖర్చుగా భావించటకు అవకాశం లేదు. అదేవిధంగా తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం లేదు. ఆ కారణం చేత మనం విరాళాల మొత్తాలు ఏవైతే ఉన్నాయో లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయబడ్డటువంటి మొత్తాలను మనం తిరిగి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. ఇక రాని బాకీల వసూళ్లు గతంలో అనుమతించబడలేదు. అంటే రాని బాకీలు 2 సందర్భాల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకటి మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి 5వ అంశంలో రాని బాకీల వసూలు గతంలో అనుమతించబడలేదు. అంటే గతంలో గనక రాని బాకీలకు అనుమతించినట్టయితే అది వ్యాపార ఆదాయం అగును. అందుచేత దాన్ని మనం పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా రాని బాకీల వసూళ్లు గతంలో అనుమతించబడలేదు కావున దాన్ని మనం వ్యాపార ఆదాయంగా పరిగణించకూడదు. ఆ కారణం చేత లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ వైపు ఇచ్చినటువంటి రాని బాకీల వసూళ్లు 10,000 రూపాయలను మనం తిరిగి 4వ హెడ్డింగ్ కింద వ్యాపారేతర ఆదాయంగా మనం తీసివేయవలసి ఉంటుంది. ఇక సమాధానం విషయానికి వచ్చినట్టయితే సమాధానం ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ మోహన్ యొక్క వ్యాపారం నుండి ఆదాయం లెక్కించుట వివరాలు రూపాయలు. అదేవిధంగా మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా లాభ నష్టాల ఖాతాలో ఇచ్చినటువంటి నికర లాభం డెబిట్ వైపున చివరి అంశంగా ఉండడం అనేది జరుగుతుంది. ఆ చివరి అంశాన్ని మనము మొదటి హెడ్డింగ్ నందు తీసుకునవలసి ఉంటుంది. ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతా వివరాల నుండి లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభం ₹1,00,000 మనం తీసుకునవలసి ఉంటుంది. లాభ నష్టాల ఖాతా ప్రకారం ఇచ్చినటువంటి నికర లాభాన్ని తీసుకున్న తదుపరి మనము కూడుము అనుమతించని ఖర్చులు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినవి. ఇక లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయబడ్డటువంటి వ్యాపారంతో సంబంధం లేనటువంటి అదేవిధంగా పెట్టుబడి ఖర్చులు లేదా పెట్టుబడి నష్టాలు ఏవైనా ఉన్న ఎడల మనం అట్టి ఖర్చులను తిరిగి 2వ హెడ్డింగ్ కింద తీసుకొనబడినటువంటి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. ఇక గృహోపయోగ ఖర్చులు 5,000 రూపాయలు వ్యక్తిగతమైనటువంటి ఖర్చు కావున మనం అనుమతించడానికి అవకాశం లేదు. విరాళాలు మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా సెక్షన్ 80G ప్రకారం అస్సెస్సీ యొక్క స్థూల మొత్తం ఆదాయం నుండి తగ్గింపు ఇవ్వబడేటువంటి అంశం. సంపద పన్ను అనేది వ్యక్తిగతమైనటువంటి పన్ను. దాన ధర్మాలు సెక్షన్ 80G ప్రకారం స్థూల మొత్తం ఆదాయం నుండి తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం కలదు. అదేవిధంగా ఆదాయ పన్ను వ్యక్తిగతమైనటువంటి పన్ను కావున వ్యక్తిగతమైనటువంటి పన్నుకు మనము తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. అదేవిధంగా రాని బాకీల కోసం ఏర్పాటు 15,000 రూపాయలు ఇది ఊహించిన లేదా భావితమైనటువంటి ఖర్చు లేదా నామమాత్రమైనటువంటి ఖర్చు కావున మనము వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. కావున ఆ మొత్తాన్ని మనం తిరిగి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. అదేవిధంగా మూలధనంపై వడ్డీ ₹12,000 కూడా భావితమైనటువంటి ఖర్చు కావున మనం తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం లేదు. అదేవిధంగా తరుగుదల ₹12,000 ఈ తరుగుదల ₹12,000 అనేది కూడా మనము లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపు ఇచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనము యథావిధిగా 2వ హెడ్డింగ్ కింద కూడుము అనుమతించని ఖర్చులు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినవనేటువంటి 2వ హెడ్డింగ్ కిందనే కూడవలసి ఉంటుంది. అదేవిధంగా
జీవిత బీమా ప్రీమియం ఏదైతే ఉందో 4,000 రూపాయలు జీవిత బీమా ప్రీమియం కూడా వ్యక్తిగతమైనటువంటి ఖర్చు, కావున తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. అదేవిధంగా ప్రయాణ ఖర్చులు 6,000 రూపాయలు మొత్తం కాగా అందులో వ్యాపారానికి సంబంధించినవి 1,000 రూపాయలు, 5,000 రూపాయలు యజమాని తన వ్యక్తిగత లేదా సొంత ప్రయాణ ఖర్చులను వ్యాపార సంస్థ నుండి చెల్లించున్నాడు కాబట్టి ఆ 5,000 రూపాయలు మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. కేవలం 1,000 రూపాయలు వ్యాపార ఖర్చుకు మాత్రమే, సాధారణ ప్రయాణ ఖర్చులకు మాత్రమే మనం తగ్గింపిస్తాం. సాధారణ ఖర్చులో 1,000 రూపాయలు వ్యాపారానికి సంబంధించినవి కాగా 4,000 రూపాయలు మనకు పెట్టుబడి ఖర్చుగా భావించడం అనేది, కావున మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు 4,000. అదేవిధంగా 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000, 7,000, 2,000, 15,000, 12,000, 4,000, 5,000, 4,000 రూపాయలను కూడగా వచ్చినటువంటి మొత్తం 89,000 రూపాయలను మనము మొదటగా హెడ్డింగ్ కింద తీసుకున్నటువంటి లాభ నష్టాల ఖాతా ప్రకారం ఇచ్చినటువంటి నికర లాభానికి కూడగా వచ్చినటువంటి మొత్తమే 1,89,000 రూపాయలు. అంటే శ్రీ మోహన్ గారి యొక్క లాభ నష్టాల ఖాతా వివరాల నుండి తీసుకొనబడినటువంటి లాభ నష్టాల ఖాతా ప్రకారం నికర లాభం 1,00,000 రూపాయలకు, వ్యాపారంతో సంబంధం లేని అదేవిధంగా ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం అనుమతించనటువంటి ఖర్చులు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినవి మరియు అదనపు సమాచారాన్ని కూడా పరిగణన తీసుకొని లెక్కించగా వచ్చినటువంటి మొత్తం 89,000 రూపాయలు. ఈ 89,000 రూపాయలను 1,00,000 రూపాయలతో కూడగా వచ్చినటువంటి మొత్తం 1,89,000 రూపాయలు రావడం అనేది జరిగింది. అదేవిధంగా మూడవ హెడ్డింగ్ తీసివేయము అనుమతించిన మరియు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయనివి. అంటే వాస్తవానికి ఆదాయ పన్ను చట్టం నిబంధనల ప్రకారం అనుమతించినటువంటి ఖర్చులు కానీ అస్సెస్సి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసుకున్నటువంటి మొత్తాలు మనకు అదనపు సమాచారం లేదా సర్దుబాటులో ఇచ్చినటువంటి మొత్తాన్ని మనం తీసివేయవలసి ఉంటుంది. అంటే ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం నాకు గత సంవత్సరం 2019 మరియు 20లో అనుమతించబడినటువంటి తరుగుదల సర్దుబాట్లలో ఇచ్చినటువంటి మొత్తం 16,000 రూపాయలు మనము లెక్కించినటువంటి మొత్తం నుండి తీసివేయవలసి ఉంటుంది. అది మూడవ హెడ్డింగ్ కింద. ఇక 1,89,000 రూపాయల నుండి 16,000 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 1,73,000 రూపాయలు మూడవ హెడ్డింగ్ కింద తీసివేయగా వచ్చినటువంటి మొత్తం. అదేవిధంగా నాలుగవ హెడ్డింగ్ కింద తీసివేయము అనుమతించని ఆదాయాలు, వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఆదాయాలు. ఇక్కడ తీసివేయము అనుమతించని ఆదాయాలు, వ్యాపారంతో సంబంధం లేనటువంటి డివిడెండ్లు రూపాయలు 10,000, అదేవిధంగా రాని బాకీల వసూళ్లు 10,000 రూపాయలను కూడగా వచ్చినటువంటి 20,000 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే 1,53,000 రూపాయలు. అంటే 1,73,000 మూడవ హెడ్డింగ్ కింద తీసుకొనబడినటువంటి టోటల్ ఏదైతే ఉందో ఆ టోటల్ నుండి నాలుగో హెడ్డింగ్ కింద 20,000 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే 1,53,000 రూపాయలు వ్యాపారం నుండి ఆదాయంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వ్యాపారం నుండి ఆదాయంగా మనం లెక్కించడం అనేది జరిగింది. ఇక డివిడెండ్లు ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికలో చూపించవలసినటువంటి ఆదాయం. అదేవిధంగా రాని బాకీల వసూళ్లు ఇది వ్యాపార ఆదాయం కాదు. ఎందుకనగా రాని బాకీల వసూళ్లకు సర్దుబాటులో ఇచ్చినటువంటి అదనపు సమాచారం ప్రకారం ఈ రాని బాకీల వసూళ్లు గతంలో అనుమతించబడలేదు, కావున మనం వీటిని వ్యాపార ఆదాయంగా తీసుకున్నటకు అవకాశం లేదు. ఒకవేళ వ్యాపార ఆదాయంగా తీసుకుని ఉంటే మనం పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరం అనేది లేదు. అంటే గతంలో ఇటు తగ్గింపునకు ఇటు ఖర్చులకు తగ్గింపుకు అనుమతి ఇవ్వబడలేదు, కావున మనం రాని బాకీల వసూళ్లను వ్యాపార ఆదాయంగా పరిగణించుటకు అవకాశం లేదు. అందుచేత నాలుగో హెడ్డింగ్ నుండి తీసివేయవలసి ఉంటుంది. Computation of Mr. Mohan's income from business for the current assessment year 2020 and 21. Particulars rupees. Net profit as per profit and loss account. Add inadmissible expenses debited to profit and loss account. Household expenses is personal expenditure. Charity and donations rupees 10,000 allowed as deduction from the assessor's gross total income. Wealth tax is a personal expenditure rupees 10,000, that's why not allowed as deduction. Donations also allowed as deduction from the assessor's gross total income according to the Income Tax Act 1961 under section 80G. Income tax is a personal tax, that's why not allowed as deduction. And provision for bad debts rupees 2,000, it is a anticipatory expenditure, that's why not allowed as deduction. Then added back to the given net profit rupees 1 lakh. And interest on capital 15,000,
is notional expenditure, that's why not allowed as deduction. Depreciation rupees 12,000. Take depreciation as per the given profit and loss account rupees as it is under second heading. Life insurance premium rupees 4,000. Personal expenditure, that's why not allowed as deduction. Traveling expenses, total expenses is 6,000 and business related expenses 1,000 and 5,000 is personal expenditure, that's why rupees 5,000 not allowed as deduction. General expenses 14,000 total and 10,000 related to the business and 4,000 is the capital nature, that's why 4,000 rupees will be added back to the given net profit. Here 5,000 plus 10,000 plus 10,000 plus 15,000 plus 7,000 plus 2,000 plus 15,000 plus 12,000 plus 4,000 plus 5,000 plus 4,000 total is equal to 89,000 will be added to the net profit rupees 1 lakh. Here 1 lakh plus 89,000 is equal to 1,89,000 as per the second heading total. Here third heading is less expenses not charged to profit and loss account. Here as per the given other information, allowable depreciation as per the Income Tax Act 1961 rules rupees 16,000 allowed from the third heading, second heading total 1,89,000. Here 1,89,000 less 16,000 is equal to 1,73,000 rupees. 73,000 rupees. Then last and fourth heading less inadmissible incomes, dividends rupees 10,000, bad debts recovered disallowed earlier will be not treated as business income, that's why we need to deduct from the 1,73,000 10,000 and again 10,000 rupees 20,000. Here 1,73,000 minus 20,000 is equal to 1,53,000 is the income from business of Sri Mohans for the current assessment year 2020 and 21. ఒకటవ హెడ్డింగ్ క్రింద తీసుకొనబడిన నికర లాభంకు సంబంధించినటువంటి చిత్తు పని లేదా వివరణ. ప్రశ్నలో ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతా వివరాల నుండి నికర లాభంను ఒకటవ హెడ్డింగ్ క్రింద తీసుకొనవలెను. ఒకటవ హెడ్డింగ్ కింద తీసుకోబడినటువంటి నికర లాభం 1,00,000 రూపాయలు. ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతా వివరాల నుండి డెబిట్ వైపున గల 1,00,000 రూపాయల నికర లాభాన్ని మనం తీసుకొని ఉన్నాము. ఇక రెండవ హెడ్డింగ్ క్రింద తీసుకొనబడిన ఖర్చులకు సంబంధించినటువంటి వివరణ లేదా చిత్తు పని. ఈ క్రింది ఖర్చులకు వ్యాపారం నుండి ఆదాయం లెక్కించు సందర్భంలో తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. ఎందుకనగా ఈ ఖర్చులకు వ్యాపారంతో సంబంధము లేనివి మరియు అనుమతించబడని ఖర్చులు మరియు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినవి కావున తిరిగి లాభ నష్టాల ఖాతాలో ఇచ్చిన నికర లాభంనకు రెండవ హెడ్డింగ్ క్రింద కూడవలసినటువంటి ఖర్చులు. ఇక ఒకటవది గృహ ఉపయోగ ఖర్చులు రూపాయలు 5,000 వ్యక్తిగతమైన ఖర్చు కావున తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. అదేవిధంగా రెండవది విరాళాలు రూపాయలు 10,000 గుర్తింపు పొందిన సంస్థకు చెల్లించిన లేదా ఇచ్చిన విరాళాలు మరియు దాన ధర్మాలు సెక్షన్ 80G ప్రకారం స్థూల మొత్తం ఆదాయం నుండి తగ్గింపుగా ఇవ్వబడును. అదేవిధంగా సంపద పన్ను రూపాయలు వ్యక్తిగతమైనటువంటి పన్ను కావున తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. అదేవిధంగా దాన ధర్మాలు రూపాయలు 15,000 గుర్తింపు పొందిన సంస్థకు చెల్లించిన లేదా ఇచ్చిన విరాళాలు మరియు దాన ధర్మాలు సెక్షన్ 80G ప్రకారం స్థూల మొత్తం ఆదాయం నుండి తగ్గింపుగా ఇవ్వబడును. అదేవిధంగా ఆదాయ పన్ను రూపాయలు 7,000 వ్యక్తిగతమైనటువంటి పన్ను తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. కావున తిరిగి నికర లాభానికి రెండో హెడ్డింగ్ కింద కూడవలసి ఉంటుంది. రాని బాకీల కోసం ఏర్పాటు రూపాయలు 2,000 ఊహించిన లేదా భావితమైనటువంటి ఖర్చు కావున తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం లేదు. ఇక ఏడవది మూలధనంపై వడ్డీ రూపాయలు 15,000 ఊహించిన లేదా భావితమైన ఖర్చు కావున తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం లేదు. అదేవిధంగా తరుగుదల రూపాయలు 12,000 లాభ నష్టాల ఖాతాలో ఇచ్చిన తరుగుదల రూపాయలు 12,000 రెండవ హెడ్డింగ్ క్రింద తీసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా 9వది జీవిత బీమా ప్రీమియం 4,000 వ్యక్తిగతమైనటువంటి పన్ను కావున తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. అదేవిధంగా 10వది ప్రయాణపు ఖర్చులు రూపాయలు 5,000 ప్రయాణపు ఖర్చులలో రూపాయలు 5,000 సొంత విహారయాత్రకు సంబంధించినవి కలిసి ఉన్నవి కావున మొత్తము ప్రయాణపు ఖర్చులు 6,000 రూపాయలలో 1,000 రూపాయలు మన
వ్యాపారానికి సంబంధించినటువంటి ఖర్చు. కావున 1000 రూపాయలకు మాత్రమే తగ్గింపుగా ఇవ్వడం జరుగుతుంది. అంటే 6000 రూపాయల నుండి 1000 రూపాయలు తీసివేయగా సొంత విహారయాత్రకు చెల్లించినటువంటి ప్రయాణ ఖర్చులు 5000 రూపాయలు తిరిగి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. అదేవిధంగా సాధారణ ఖర్చులు రూపాయలు 4000, సాధారణ ఖర్చుల రూపాయలు 4000 వ్యాపార ఆస్తి పేరును సరిచేయటకు చెల్లించినవి కలిసి ఉన్నాయి. ఈ చెల్లించినటువంటి 4000 రూపాయలు ఏదైతే ఉందో మొత్తం ఖర్చులు 14000 రూపాయల నుండి వ్యాపార సంబంధిత రాబడి ఖర్చులు 10,000ను తీసివేయగా వచ్చినటువంటి 4000 రూపాయలను మనం పెట్టుబడి ఖర్చుగా భావించడం అయినది. కావున మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. అందుచేత తిరిగి రూపాయలు 4000ను ఇచ్చినటువంటి నికర లాభానికి మనం కూడవలసి ఉంటుంది. ఇక మూడవ హెడ్డింగ్కి సంబంధించినటువంటి ఖర్చులకు సంబంధించినటువంటి వివరణ లేదా చిత్తుపని. వ్యాపారంతో సంబంధంను కలిగి ఉండి ఒకవేళ లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయని రాబడి ఖర్చులు కావున తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. కావున ఈ ఖర్చులను నికర లాభం నుండి మూడో హెడ్డింగ్ క్రింద తీసివేయవలసిన ఖర్చులు. మరోసారి, వ్యాపారంతో సంబంధమును కలిగి ఉండి ఒకవేళ లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయని రాబడి ఖర్చులు కావున తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం కలదు. కావున ఈ ఖర్చులకు నికర లాభం నుండి మూడో హెడ్డింగ్ క్రింద తీసివేయవలసినటువంటి ఖర్చులు. అంటే మూడో హెడ్డింగ్ క్రింద మనకు ఆదాయ పన్ను చట్టపు నిబంధనల ప్రకారం అనుమతించినటువంటి ఖర్చులు కానీ లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయబడలేదు అస్సెస్సి. కావున ఇట్టి ఖర్చులను మనం మూడో హెడ్డింగ్ కింద మనము తగ్గింపుగా తీసివేయవలసి ఉంటుంది. ఇక ఒకటవ అంశం, ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 32 ప్రకారం తగ్గింపునకు అనుమతించిన తరుగుదల రూపాయలు 16,000 ఇతర సమాచారంలో ఇవ్వబడినది తీసుకొనవలను మరియు మూడవ హెడ్డింగ్ క్రింద తీసివేయవలసి ఉంటుంది. అంటే రూపాయలు 16,000ను మనము లెక్కించినటువంటి లెక్కనందు మూడో హెడ్డింగ్ కింద అదనపు సమాచారంలో ఇచ్చినటువంటి అనుమతించినటువంటి తరుగుదల రూపాయలను మనం తీసివేసి ఉన్నాము. అదేవిధంగా రెండవది, లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున ఇచ్చిన తరుగుదల మొత్తం రూపాయలు 12,000 రెండో హెడ్డింగ్ కింద నికర లాభానికి కూడవలసి ఉంటుంది. అంటే ఇచ్చినటువంటి సమాచారం లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపు ఇచ్చినటువంటి రూపాయలు 12,000 తరుగుదలను మనము ఇచ్చినటువంటి నికర లాభం 1,00,000 రూపాయలకు రెండో హెడ్డింగ్ కింద కూడి ఉన్నాము. అదేవిధంగా నాలుగవ హెడ్డింగ్ క్రింద తీసుకొనబడిన ఆదాయాలకు సంబంధించిన వివరణ లేదా చిత్తుపని. ఈ క్రింది ఆదాయాలు వ్యాపారం నుండి ఆదాయం లెక్కించే సందర్భంలో వ్యాపారం నుండి ఆదాయంలో కలుపుటకు అవకాశం లేదు. ఎందుకనగా ఈ ఆదాయాలు వ్యాపారంతో సంబంధం లేని ఆదాయాలు మరియు ఇతర శీర్షికలలో లెక్కించు ఆదాయములు. ఒకవేళ లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ చేసినట్లయితే లాభ నష్టాల ఖాతాలో ఇచ్చిన నికర లాభం నుండి తిరిగి నాలుగవ హెడ్డింగ్ కింద తీసివేయవలసి ఉంటుంది. అంటే ఒకవేళ వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఆదాయాలు కనుక ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతాలో కనుక క్రెడిట్ అయినట్టయితే ఆ క్రెడిట్ అయినటువంటి మొత్తాలను నాలుగవ హెడ్డింగ్ కింద తిరిగి మనము ఇచ్చినటువంటి లేదా కనుగొనబడినటువంటి నికర లాభం నుండి తీసివేయవలసి ఉంటుంది. ఒకటవది డివిడెండ్లు రూపాయలు 10,000 వ్యాపారం యొక్క ఆదాయం కాదు. కావున ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికలో లెక్కించవలసి ఉంటుంది. ఇక రెండవది, వసూలైన రాని బాకీలు రూపాయలు 10,000 వసూలైన రాని బాకీలు గతంలో తగ్గింపుగా అనుమతించబడనివి కావున ఆదాయంగా పరిగణించకూడదు మరియు నికర లాభం నుండి రూపాయలు 10,000 నాలుగవ హెడ్డింగ్ కింద తీసివేయవలసి ఉంటుంది. అంటే డివిడెండ్లు అనేది వ్యాపార ఆదాయం కాదు. కావున మనము దానిని నాలుగవ హెడ్డింగ్ కింద తీసివేయవలసి ఉంటుంది. అదేవిధంగా అస్సెస్సి యొక్క ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికనందు లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా రెండవది, వసూలైన రాని బాకీలు గతంలో అనుమతించబడలేదు ఖర్చుగా లేదా తగ్గింపుగా కావున మనం దానిని వ్యాపార ఆదాయంగా పరిగణించడానికి అవకాశం లేదు. అందుచేత నాలుగో హెడ్డింగ్ కింద గతంలో అనుమతించినటువంటి రాని బాకీలు ప్రస్తుత సంవత్సరంలో వసూలైనవి కావున అట్టి ఆదాయాన్ని మనము వ్యాపార ఆదాయంగా పరిగణించవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా రూపాయలు 10,000 రూపాయలు నాలుగో హెడ్డింగ్ క్రింద తీసివేయవలసి ఉంటుంది. ప్రాబ్లం నెంబర్ 6, ఫస్ట్ హెడ్డింగ్ ఐటమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ వర్కింగ్ నోట్స్. టేక్ ద నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండర్ ఫస్ట్ హెడ్డింగ్. First one, net profit as per profit and loss account rupees 1 lakh has been taken under the first heading. Second heading, items explanation or working notes. The following expenses which are not allowed as deduction while computing profit or gains of business because
they are inadmissible expenses and debited in the profit and loss account, hence added back to the net profit under second heading. First one is income tax. It is personal tax, hence it is not allowed as deduction. That's why added back to the net profit. Charity, it is allowed as deduction from gross total income as per the Income Tax Act 1961 under section 80G will not be treated as business expenditure. Wealth tax, it is personal tax, hence it is not allowed as deduction. And interest on capital, it is notional expenditure, hence it is not allowed as deduction. General expenses include the purchase of office equipment costing 8,000 is capital expenditure, hence not allowed as deduction. And rent includes 10,000 paid as rent of the house in which the assessee lives. Seventh one is interest on capital. It is notional expenditure, hence it is not allowed as deduction. Eighth one is depreciation. Take depreciation as per the given profit and loss account under second heading rupees 12,000. And ninth one is life insurance premium. It is personal expenditure, hence it is not allowed as deduction while computing income from business. 10th one is traveling expenses. Traveling expenses include rupees 5,000 spent on pleasure trip of the proprietor. Is rupees 5,000 not allowed as deduction? Here total traveling expenses 6,000 and related to the business 1,000 is equal to 5,000 rupees is the personal expenditure. That's why not allowed as deduction. Then added back to the given net profit. And last one, 11th one, general expenses. General expenses include rupees 14,000 spent on the rectifying the defective title of the business asset is rupees 4,000 not allowed as deduction because it is treated as the capital expenditure. Third heading, items explanation or working notes. The following expenses are related with the business, hence allowed as deduction while computing profit or gains of business but not debited in the profit and loss account, so deduct from the given net profit under third heading. First one is depreciation is rupees 16,000 allowed as deduction as per the other information under third heading. Second one is depreciation. Take depreciation as per the given profit and loss account under second heading is rupees 12,000. Fourth heading, items explanation or working notes. The following heads of incomes are not treated as business income while computing profit or gains of business because they are not related to the business. If any inadmissible income are credited in the profit and loss account, deduct from the given net profit under fourth heading. First one is dividend rupees 10,000. It is shown under the head income from other sources, hence not to be taken as business income. Second one is bad debts recovered rupees 10,000. Bad debts recovered were disallowed earlier, hence it is not an income. So rupees 10,000 deduct from the given net profit under fourth heading. విద్యార్థులు వర్కింగ్ నోట్స్ను సింపుల్గా ఈ విధంగా కూడా రాష్ట్రకు అవకాశం కలదు. కావున విద్యార్థులకు అనుకూలమైనటువంటి వివరణ లేదా వర్కింగ్ నోట్స్ను చేసుకోవచ్చు. ఇక ప్రాబ్లం నెంబర్ 6, సింపుల్ వర్కింగ్ నోట్స్. ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్ వైల్ కంప్యూటింగ్ ప్రాఫిట్ ఆర్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్. దిస్ ఇస్ ద సెకండ్ హెడ్డింగ్ explanation. Household expenses, charity, wealth tax, donations, income tax, provision for bad debts, interest on capital, depreciation, life insurance premium, traveling expenses, general expenses, etc. మొదలగునవి మనము రెండవ హెడ్డింగ్ కింద నికర లాభానికి కూడవలసినటువంటి అంశాలు. అదేవిధంగా డిప్రిషియేషన్ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్ వైల్ కంప్యూటింగ్ ప్రాఫిట్ ఆర్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ యాజ్ పర్ ద గివెన్ అదర్ ఇన్ఫర్మేషన్ rupees 16,000 allowed as deduction. So we need to deduct from the net profit under third heading. And fourth heading, following incomes are inadmissible income, so not included in the business income. Dividend and bad debts recovered deducted from the under fourth heading from the net profit.
తెలుగు మీడియం విద్యార్థులు ఈ క్రింది ఖర్చులకు వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించే సందర్భంలో తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. ఎందుకనగా ఈ ఖర్చులకు వ్యాపారంతో సంబంధము లేదు కాబట్టి. ఈ రెండవ హెడ్డింగ్ కింద నికర లాభానికి కూడవలసినటువంటి అంశాలు గృహోపయోగ ఖర్చులు, అదేవిధంగా విరాళాలు, సంపద పన్ను, దాన ధర్మాలు, ఆదాయ పన్ను, రాని బాకీల కోసం ఏర్పాటు, మూలధనంపై వడ్డీ, తరుగుదల, జీవిత బీమా ప్రీమియం, ప్రయాణ ఖర్చులు రూపాయలు 5,000, సాధారణ ఖర్చులు రూపాయలు 4,000లో కలిసినటువంటి 4,000 రూపాయలు. అదేవిధంగా మనము రెండవ హెడ్డింగ్ కింద తీసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా మూడవ హెడ్డింగ్ కింద వ్యాపారంతో సంబంధాన్ని కలిగి ఉండి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ కాబడలేదు కాబట్టి అనుమతించబడేటువంటి ఖర్చులు ఆదాయ పన్ను చట్టపు నిబంధనల ప్రకారం. కావున ఆదాయ పన్ను చట్టపు నిబంధనల ప్రకారం అనుమతించినటువంటి తరుగుదల మరియు అదనపు సమాచారంలో ఇవ్వబడినటువంటి తరుగుదల రూపాయలు 16,000 రూపాయలను మనం మూడో హెడ్డింగ్ కింద తీసివేయవలసి ఉంటుంది. అదేవిధంగా లాభ నష్టాల ఖాతాలో ఇచ్చినటువంటి తరుగుదలను మనం రెండవ హెడ్డింగ్ కింద యథావిధిగా రాయవలసి ఉంటుంది. అదేవిధంగా నాలుగవ హెడ్డింగ్ ఈ క్రింది ఆదాయాలకు వ్యాపారం నుండి ఆదాయం లెక్కించే సందర్భంలో ఆదాయంలో కలుపుటకు అవకాశం లేదు. ఎందుకనగా ఈ ఆదాయాలు వ్యాపారంతో సంబంధం లేదు కాబట్టి. డివిడెండ్లు ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికలో చూపించవలసినటువంటి ఆదాయం, కావున అది వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఆదాయం. అదేవిధంగా రాని బాకీల వసూళ్లు ఏవైతే ఉన్నాయో అవి గతంలో అనుమతించబడలేదు కావున వాటిని మనం వ్యాపార ఆదాయంగా పరిగణించడానికి అవకాశం లేదు. కావున డివిడెండ్ల మొత్తాన్ని, రాని బాకీల వసూళ్ల మొత్తం 10,000, 10,000, 20,000 రూపాయల మొత్తాన్ని మనము నాలుగో హెడ్డింగ్ కింద తీసివేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ. presented by M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komaram Bhim, Asifabad. Thank you once again, one and all.